మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఎండగడుతున్న బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని RK1A ఏరియాలో జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి దగ్గర ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతుంది. సుమన్ ఇంటి దగ్గర పోలీసుల ఓవర్ యాక్షన్ పై గులాబీ శ్రేణులు భగ్గుమంటున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని నినాదాలు చేశారు. మరోవైపు బాల్క సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడలో బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. మరోవైపు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బంద్ కొనసాగుతుంది. క్యాతనపల్లిలో నిన్న కాంగ్రెస్ రౌడీయిజానికి నిరసనగా బీఆర్ఎస్ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బీజోన్ సెంటర్, రామాలయం ఏరియా, రాజు చౌక్, సూపర్ బజార్ ఏరియాలలో బంద్ కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సైతం యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, క్యాతనపల్లిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరియు బీఆర్ఎస్ సిపిఐ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి మంత్రి వివేక్ వాయిదా వేయడంతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ అభ్యర్థులపై అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సిపిఐ పార్టీలు ఇచ్చిన క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్ మేరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య వర్గాలు బంద్లో పాల్గొంటున్నాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి రామాలయం ఏరియా, అలాగే బీజోన్ సెంటర్, సూపర్ బజార్ ఏరియాలో కూడా ఉదయం నుంచి కూడా షాపులు ఎవరు కూడా తీయకుండా స్వచ్ఛందంగా బంద్ ఏదైతే బంద్లో పాల్గొంటున్నారో, మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. మొత్తంగా కూడా ఏదైతే బంద్ కూడా సిపిఐ బీఆర్ఎస్ స్థాపించిన బంద్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కూడా స్పందన వ్యక్తమవుతోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలకు కూడా మోహరించారు. ఉదయం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద కూడా ఉత్కంఠ నెలకొన్నది. ఉదయం నుంచి పోలీసులు బాల్క సుమన్ నివాసానికి వెళ్లి అన్ని దారులను బారికేడ్లతో మూసివేశారు. దీంతో విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి బాల్క సుమన్ నివాసానికి వచ్చి ఆందోళన చేశారు. ఏదైతే మంత్రి వివేక్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులలో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు గెలుపొంది మెజార్టీ ఉన్నా కేవలం 7 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఏదైతే అధికారం కోసం అడ్డదారులు తొక్కడంపై కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ఏదైతే మంత్రి వివేక్ వైఖరి నేర్పించి కూడా ఆందోళన చేశారు. నిన్న ఓవైపు పోలీస్ సిబ్బందిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారంటూ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు నిన్న నమోదు చేసినటువంటి అక్రమ కేసులకు సంబంధించి అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఉదయం చెన్నూరు పట్టణంలోని మాజీ కౌన్సిలర్ అనిల్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడ్పీ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి రామగుండం కమిషనరేట్ కు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు అటు ఏదైతే ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడకు చెందిన గోగుల రవీందర్ రెడ్డి ఇంటికి కూడా పోలీసులు వెళ్లి అతని ఇంటిని కూడా తనిఖీలు చేసి అతని కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు తాను ఏదైతే రెంట్కుంటున్నటువంటి అపార్ట్మెంట్ లోని మిగతా దాదాపు 20 ప్లాట్లను కూడా అందరినీ కూడా అక్కడ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి పోలీసులు రవీందర్ రెడ్డి ఆచూక్ కోసం కూడా తనిఖీలు చేయడంతో అపార్ట్మెంట్ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే నిన్నటి ఘటనకు సంబంధించి కూడా 5 బాల్క సుమన్ తో పాటు మరో 6 బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై
కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు చర్యలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు ఏదైతే ఈ బంద్కు సంబంధించి ఉదయం నుంచి కూడా బంద్ లో పాల్గొనకుండా అటు సిపిఐ నాయకుల ఇళ్ల వద్ద, అలాగే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి యాక్టివ్ గా ఉన్నటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకులను, అలాగే అటు విద్యార్థి విభాగానికి చెందిన నాయకుల వద్ద కూడా పోలీసులు కొంచెం హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఏదైతే బాల్క సుమన్ నివాసం వద్ద కూడా ఉత్కంఠ కొనసాగుతా ఉన్నది. ఓవైపు బాల్క సుమన్తో పాటు మరో 6 వీటిలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు నిన్నటి ఏదైతే పోలీసు సిబ్బందిపై దాడి చేసి నటువంటి ఘటనలో అక్రమ కేసులు నమోదు చేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ చేశారు. మొత్తంగా చూసినట్లయితే ఓవైపు బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. బంద్లో స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య పాల్గొంటున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థ కూడా యాజమాన్యాలు మూసివేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ప్రత్యూష. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.